నమస్తే సూపర్ 6 అప్డేట్స్ చూద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం భారీ ప్యాకేజీని ప్రకటించింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను పునరుజ్జీవింపజేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఏకంగా 11,440 కోట్ల రూపాయలతో ప్యాకేజీను ప్రకటించింది కేంద్రం. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజీను విడుదల చేసినట్లు అధికారికంగా ప్రకటించారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఈ మేరకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపినట్లు ఆయన తెలిపారు. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने RINL के रिवाइवल के लिए 11,440 करोड़ रुपए का पैकेज कल कैबिनेट की CCEA में अप्रूव किया है। ये बहुत बड़ा एक रिवाइवल पैकेज है RINL, और ये यूनिकनेस है इसकी कि ये पोर्ट बेस्ड स्टील प्लांट है। 2 ब्लास्ट फर्नेसेस से काम स्टार्ट कर देंगे जल्दी से, और अगस्त तक आते आते 3 ब्लास्ट फर्नेस से फंक्शनिंग इसकी पूरी होगी। भारत में जिस तरह से स्टील की डिमांड बढ़ रही है उसमें RINL एक महत्वपूर्ण भूमिका निभाएगा। RINL के सभी कर्मचारियों को और उससे जुड़े हुए सभी पूरे के पूरे इकोनॉमिक एक्टिविटीज में जुड़े हुए सभी लोगों को ఆంధ్ర ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవానికి ఎన్నో విధాలుగా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా సమస్య పరిష్కార మార్గం వైపు అడుగులు వేసేందుకు నిన్న క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్లో ప్రధానమంత్రి గారి అధ్యక్షతన జరిగినటువంటి ఆ సమావేశంలో 11,440 కోట్ల రూపాయలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రిలీజ్ చేయడం జరిగిందని ఆనందంగా తెలియజేసుకుంటున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్యాకేజ్ ప్రకటనపై మరింత అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు. జార్జ్, వివిధ సంఘాలు అనేక పోరాటాలు చేశాయి. కేంద్ర ప్రకటనతో ఎటువంటి చర్చ నడుస్తోంది? నిజంగా ఇది ఊహించని విధానమైన చెప్పుకోవాలి. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దాదాపుగా 3 సంవత్సరాల నుంచి కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నాయి. రాజకీయ పార్టీలు సైతం కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని చెప్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత దాదాపుగా 11,440 కోట్లు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కేటాయించడం అధికారికంగా ప్రకటన వెలువడడంతో కొంతమేర హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే కార్మిక సంఘాలు చెప్తున్న దాని ప్రకారం దీన్ని సెయిల్లో విలీనం చేస్తే ఇంకా బాగుంటుందనేది కార్మిక సంఘాలు చెప్తూ ఉన్న దాని ప్రకారం. అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకోకుండా ప్రభుత్వ రంగంలోనే కొనసాగే విధంగా ఇప్పుడు ఈ 11,440 కోట్లు కేటాయించడం కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా ఇది ఇటు ప్రైవేటీకరణ కాకోకుండా కేంద్ర ప్రభుత్వ రంగంలోనే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇంత పెద్ద మొత్తంలో దీన్ని కేటాయించడం ద్వారా ప్రస్తుతం ఆర్థికంగా దీన్ని ఆదుకున్నట్లనే చెప్పుకోవాలి. ఇప్పటికే నష్టాల ఊబిలో కూరిపోయిన స్టీల్ ప్లాంట్ను ఇప్పుడు లాభాల బాటలో పట్టించే పనిలో కూడా కార్మిక సంఘ నేతలు సైతం కూడా మేము పూనుకుంటామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా 7,000 టన్నుల ఉత్పత్తి చేస్తూ ఉంటుంది ఈ స్టీల్ ప్లాంట్. అయితే గత కొన్నేళ్లుగా చూసుకున్నట్లయితే కేవలం 3 బ్లాస్ట్ ఫర్నిచర్లు ఉండగా ఒక బ్లాస్ట్ ఫర్నిచర్ మూసివేశారు. కేవలం 2 బ్లాస్ట్ ఫర్నిచర్ ద్వారా ఈ ఉత్పత్తి కూడా రాజకీయ పక్షాల నుంచి ఎటువంటి చర్చ నడుస్తోంది స్థానికంగా, ముఖ్యంగా స్థానిక ప్రజల నుంచి ఎటువంటి హర్షాతిరేకాలు వ్యక్తమవుతూ ఉన్నాయి? ఎప్పుడు ఉత్తరాంధ్ర వాసులు ఎప్పటి నుంచో కూడా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకోకుండా అడ్డుకోవాలంటూ కూడా రాజకీయ పార్టీలకు చెప్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో కేంద్రం ప్రకటించడం ద్వారా ఇటు కూటమి ప్రభుత్వం సంబంధించి అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా విశాఖ జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక కూటమి ప్రభుత్వంకి సంబంధించిన నేతలైతేనేమి కానీ కార్యకర్తలు కానీ శ్రేణులు అయితేనేమి కానీ ప్రతి ఒక్కరు కూడా టపాసులు పేల్చి మరి వాళ్ళు సంబరాల్లో మునిగి తేలుతూ ఉన్న పరిస్థితి. కేంద్రం ఇంత పెద్ద మొత్తంలో ప్రకటించి ఊహించలేని పరిణామం అంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. కేంద్రం ఇంత పెద్ద మొత్తంలో విడుదల చేస్తుందని మేము అనుకోలేదని కూడా చెప్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా టపాసులు పేల్చి సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఇంకా మరిన్ని శుభవార్తలు అంటే గత కొద్ది రోజుల క్రితమే మోడీ వచ్చినప్పుడు దాదాపుగా 2 లక్షల కోట్ల పెట్టుబడులతో ఇక్కడ విశాఖలోనే శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకోకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 11,440
440 కోట్లు కూడా విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా మరిన్ని శుభవార్తలు ఏపీ వింటూనే ఉంటుంది. కూటమి ప్రభుత్వం నేపథ్యంలో మరిన్ని అభివృద్ధి పనులు అలాగే పెట్టుబడులు సైతం కూడా ఆంధ్రప్రదేశ్కు తరలి వస్తాయంటూ కూడా కూటమి నేతలు చెబుతూ ఉన్నారు. మరొక వైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ రంగంలోనే కొనసాగే విధంగా ఇంత పెద్ద మొత్తంలో కేటాయించడం పట్ల ప్రజలు సైతం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ జార్జ్.